శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 49వ అధ్యాయంలో నిన్న హరి కానోబా గురించి చెప్పుకున్నాం కదండి. ఈవేళ సోమదేవ స్వామి గురించి చెప్పుకున్నాం. ఓకే, బాబాను పరీక్షించుటకే ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. ఇతను కూడా బాబా గారిని పరీక్షించాలని వచ్చాడంటండి షిర్డీకి. అయితే ఈయన కాకాసాహెబ్ దీక్షిత్ గారి తమ్ముడు బాయీజీ నాగపూర్ను నివాసి. అయితే 1906వ సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగింది. ఇతనికి సోమదేవ స్వామి అనే అతనితో పరిచయం ఏర్పడిందంటండి ఎక్కడికి వెళ్ళినప్పుడు, హిమాలయాలకు వెళ్ళినప్పుడు. అయితే ఆయన ఆ సాధువుతో కలిసి అతనికి పరిచయం కలిగాను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీ చెందినవాడు. గంగోత్రికి దగ్గరలో ఉత్తరకాశీ అంటామండి, అక్కడ చెందిన అతను అంటండి ఆయన ఆ సాధువు. అయితే వారి మఠము హరిద్వారంలో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు రాసుకునేది. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయీజీ ఇంట్లో దిగాను. బాబా లీలలను విని సంతసించాను. షిర్డీకి పోయి బాబాను చూడవలేనని అతనికి గట్టి కోరిక కలిగింది. ఎవరికి? సోమదేవ స్వామికి. బాయీజీ ఇంట్లో దిగి షిర్డీ వచ్చాడు. అక్కడ దిగి బాబా గారిని దర్శనం చేసుకోవాలని అనుకుంటాడు. బాబా లీలను విని సంతసించాను. షిర్డీకి పోయి బాబాను చూడవాలని అతనికి గట్టి కోరిక కలిగాను. బాయీజీ వద్ద నుంచి పరిచయ పుటోత్తరమును తీసుకుని షిర్డీకి పోయాను. మన్మాడు కోపర్గాము దాటిన పిమ్మట టాంకా చేసుకుని షిర్డీకి పోవుచుండెను. షిర్డీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతో, వేర్వేరు జీవన పద్ధతులతో, వేర్వేరు బాహ్య అలంకరములతో ఉందురు. కానీ ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పదనమును కనిపెట్టలేము. చూడండి, ఈయన వస్తున్నాడు షిర్డీకి వస్తూ షిర్డీ సమీపించగానే బాబాగారు మందిరం పైన 2 జెండాలు ఉంటాయి. ఈ అలంకరణలన్నీ సాధారణంగా యోగులు వేరువేరు వైఖరితో ఉంటారు. ఇదేంటి ఈయన ఇలాగా జెండాలు పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పదనమును కనిపెట్టలేము. పై గుర్తులను బట్టి ఎవరు మాత్రం చేస్తారండి? సోమదేవ స్వామికి ఇదంతా వేరే పదందాగా తోచింది. అతని ఆలోచనలు వేరేగా అనిపించినాయి. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాలయందు ఎక్కువ మక్కువ చూపవలెను, అది యోగికి తగినది కాదు. అంటే ఈయన ఈ పతాకాల మీద ఎక్కువ మక్కువేమో. ఈ యోగి అనేవాడికి ఇవన్నీ అవసరం లేదు కదా అని అతని భావం అండి. అతను అలా అనుకుంటున్నాడు. తాను ఈ యోగి జెండాలయందే మక్కువ చూపవలేను, అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకున్నాను. తన మనసులో ఈ విధమైన భావంతో ఉన్నాడండి అతను. అలా అనుకుంటున్నాడు. అనుకుని దీనిని బట్టి యోగి కీర్తి కొరకు పాకులాడుచున్నను తోచుచున్నది అనుకున్నాను. ఇట్లు ఆలోచించుకుని షిర్డీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతో నున్న ఇతర యాత్రికులకు చెప్పాను. అతను పూర్తిగా వెళ్ళకుండానే ఇలాగా ఆయన ఊహలు అలా ఉన్నాయి. సరే, అలా అనుకుంటూ యాత్రికులతో ఈ విషయం చెబుతాడు. 2 పతాకాలు ఈయన అని. అయితే మానుకుని నిశ్చయించినట్టు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను. వారు అతనితో ఇట్లనిది, అట్లయినా ఇంత దూరము వచ్చి వేళ జెండాలను చూసినంతలోనే నీ మనసు చికాకు పడినచో, షిర్డీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకరములు చూసినచో మరింత చిరాకు పడతావేమో నువ్వు. పైన జెండాలు చూసే ఈ విధంగా అంటున్నావు కదా, మరి ఆయన గుర్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ అలంకరణలు, మరి వాటిని చూసి నువ్వెంత చిరాకు పడతావో. అయితే సోమదేవ స్వామి గాబరా పడి ఇట్లా, నేను గుర్రములతోనూ పల్లకిలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుట ఏ మేలు. అతని అభిప్రాయం అది.
అనేను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యాను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనలను మానుమనిరి. బాబా ఆ జెండాలను కానీ, తక్కిన వస్తువులను కానీ, ఆడంబరములను కానీ, కీర్తిని కానీ లక్ష్యపెట్టని వారు అని చెప్పారు. ఇతర భక్తులు అన్నారు, నువ్వు అనుకున్నట్టుగా బాబాగారు అలాంటివి ఏమీ లేదు, నువ్వు ఇవన్నీ లెక్క పెట్టుకోకుండానే చూసుకుని బాబాని దర్శించుకో అని చెప్తున్నారండి. అయితే బాబాను చూసుకో. ఈ బాబాగారు మాత్రము ఈ వీటిని ఎప్పుడూ లెక్క పెట్టరు. అయితే అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అనవసరము సంబంధము కానీ లేదనిది. వారి భక్తి ప్రేమలకు అది వారు వాటిని కూర్చిరని చెప్పేది. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీ పోయి సాయిబాబాను చూచినట్లు చేసిరి. అదండి. ఇంతకీ చూడండి, ఆయన ఇవన్నీ తెలుసుకుని ఆ సాధువుకి ఇవన్నీ అవసరమా అన్నట్టుగా మాట్లాడతాడు. వాళ్ళు అంటారు అవన్నీ అవసరం లేదు కానీ నువ్వు అసలు అని. అప్పుడు కదండి బాబా దగ్గరికి వచ్చే కదా ఈయనకుంటుంది సోమదేవ స్వామికి. అయితే ఇవన్నీ చెప్పి ప్రయాణికులు భక్తితో స్వీకరించినవే కానీ బాబాగారు ఏర్పరచుకున్నవి కాదని చెప్తారు వీళ్ళంతా. సోమదేవ స్వామి మసీదుకు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగింది. అతని కండ్లు నీటితో నిండెను, గొంతుగా యాచుకుని పోయాను. అతని కుంటి ఆలోచనలన్నీ నడగంటిపోయాను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును, అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము. ఇన్ని ఆలోచనలు చేశాడు, ఎంత చేశాడో, నేను బాబా దగ్గర రానన్నాడు, ఇన్ని అవతారాలు చేసిన ఆయన బాబా గారిని చూడగానే అతనికి ఏ విధంగా అయిందో చూడండి. కండ్లు నిండుగా నీరు రావడము, గొంతు ఆర్చుకుని పోవడము, అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయేవి. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును, అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళితో దొల్లటకు తహతహలాడాను. బాబా దర్శనమున కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగురవేచుచున్నారో అట్టి వారి దర్శనము చేయనేలా. మరి బాబాగారు తక్కువ వారండి, సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారు కదా. మరి ఈయన ఎక్కడో మనసులో అనుకున్నది, లేకపోతే పైన బాహ్యంగా ఫ్రెండ్స్ దగ్గర అన్నది కూడా భక్తుల దగ్గర ఆయన తెలియకుండా ఉంటుందండి. అదే గ్రహించాలండి. ఆయన చూడండి, జెండాలు ఎగరవేసి ఇవన్నీ లక్షణము ఇంకొకరిని విషయమును ఉండవద్దు. ఒక్క నిమిషం కూడా ఈ మసీదులో నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో. చూడండి బాబాగారు ఏమంటారో, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగురవేచుచున్నారో అట్టి వారి దర్శనం చేయనేలా. ఇది యోగి లక్షణమా? ఇక్కడ ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండొద్దు అని ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడిను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకునేను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడిననియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఉదీ ప్రసాదమును కొందరికి ఇచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరచుచోట చూచి తననొక్కరినే ఎలా ఇంత కఠినముగా చుచ్చుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా ఆలోచించి బాబా చేయనుదంతయు తన అంతరంగమునున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలెనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతో నున్న ఆశీర్వాదమే అనుకునేను. కొన్నాళ్ల పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను. అదేంటి చూడండి, అతను ఎన్ని రకాలుగా అనుకున్నాడు బాబా గురించి, కానీ బాబాను చూడగానే ఏమైపోయింది ఆయన్ని అని. కానీ బాబాకు తెలియదండి,
మహానుభావుడండి, అంతర్యామండి మన సద్గురు సాయినాథుల వారండి. ఆ? మరి సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారైతే ఆయన దగ్గర మన కుప్పగంతులా? ఆయన చూడండి, ఆయన ఇది తెలియక అక్కడికే భక్తులు చెప్తూనే ఉన్నారు, నువ్వు ఇవన్నీ చూసి ఇది చేస్తున్నావు, ముందు ఆయన దర్శనం చేసుకొని. చివరికి ఏం జరిగిందండి? బాబా గారు ఆశీర్వాదం కొరకై తాతలాడుతూ బాబానే ఇది ఏళ్ళ నన్ను ఇలాగ అంటారు బాబా గారు అని చెప్పి ఆయన చివరికి బాబా దర్శనం చేసుకుంటాడండి. అది చాలా ఆనందంతో ఇచ్చేస్తాడు. అలాగే మనం రేపొద్దున్న నానాసాహెబ్ చందోర్కర్ గారి గురించి కూడా తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.